హలో అండి, వెల్కమ్ టు లీబీ క్రియేషన్. ఈ వీడియోని మొదటిగా చూసేకి ముందు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, వాటిని చూడండి. చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో ఆన్లైన్ షాపింగ్వి, అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ, అలాగే క్రంచెస్ మేకింగ్ వీడియోస్ కానీ, క్రాఫ్ట్ ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేసి చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏంటంటే, మనం మిగిలిపోయిన క్లాత్తో హెయిర్ బో అనేవి ఎంత మంచిగా బ్యూటిఫుల్గా మనం ఇంట్లో తయారు చేసుకునేది అనేది ఈరోజు మన వీడియో. అయితే ఇలాంటి హెయిర్ క్లిప్స్ మనకి మీషోలో కానీ అమెజాన్లో కానీ ఈజీగా దొరికిపోతాయి. సో ఇవి నేను మీషోలోనే తీసుకున్నాయి. ఈ వీడియో కూడా ఇందులోనే ఉంది, కావాలంటే మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి. దాని రేట్ కానీ డీటెయిల్స్ కానీ అన్నీ మీకు పిన్ చేశాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఈ క్లిప్స్తోనే ఆల్రెడీ నేను ఇంకొక వీడియో చేసి ఉన్నాను. హెయిర్వి క్లిప్స్ ఎలా రెడీ చేయాలో డెకరేట్ చేసి నేను చూపించాను. ఇవి హెయిర్ బో, ఇవే క్లిప్స్తో ఎలా చేయాలనేవి. ఇలాంటి క్లాత్ తీసుకొని స్క్వేర్గా కట్ చేసి, ఒకటేమో డబల్ వచ్చేసి, ఒకటేమో ట్రిబుల్ లేయర్ అనేవి నేను చేశాను అనమాట. ఒక సేమ్ క్లాత్తో టూ హెయిర్ బోస్ అనేవి నేను చేశాను. ఒకటేమో లాంగ్, ఒకటేమో షార్ట్లో చేశాను. అయితే మనం స్క్వేర్గా పిల్లో టైప్లో చిన్న స్మాల్ పిల్లోస్ ఎలా ఉంటాయో అలాగా 3 స్టెప్స్ అయితే త్రీ అంటే టోటల్ 6 వస్తాయి అనమాట. 6 లేయర్స్ని కట్ చేసుకొని దాని మీద ఒకటి అటాచ్ చేసుకొని సపరేట్గా మనం దాన్ని స్టిచ్ చేసుకొని, మొదటిగా పెద్దదాన్ని, తర్వాత దానికన్నా కొంచెం చిన్నగా ఉన్నదాన్ని, ఆ రెండిటికన్నా ఇంకా చిన్నగా ఉన్నదాన్ని పైన స్టెప్ వేసి ఇక్కడ చూపే రీతిగా మిడిల్లో నుంచి సూది తీసుకొని, మనం దారం సేమ్ మ్యాచింగ్ దారం తీసుకొని అలానే మిడిల్లో నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడికి నేను కుట్టాను, ఇది కుట్టి ఫోల్డ్ చేశాను అనమాట. దీన్ని మిడిల్లో నుంచి మనం సూదితో ఇలాగ స్టిచ్ చేసి గుంజితే ఒక బో షేప్ వస్తుంది. ఆ బో షేప్ అనేది మనం ఈ పిన్కి క్లిప్కి అటాచ్ చేసి దాన్ని థ్రెడ్తో మనం దాన్ని ఫిక్స్ చేసేసి మిడిల్లో, మరి ఇదిగో చూడండి ఇక్కడ కూడా నేను చూపిస్తున్నాను, వైట్ 3 స్టెప్స్ అలా పెట్టి ఇలా మిడిల్లో గుంజితే మనకి ఇలాగ బో అనే షేప్ వస్తుంది. అదే దారంని మళ్ళీ రివర్స్ చేసి మనం ఇలాగా చుట్టేస్తే మనకి అది ఎక్కడ కదలకుండా స్టిచబుల్గా ఉంటుంది. స్టిచ్ చేసేసి ఉంటుంది అనమాట. అది కనిపించకుండా 1 ఇంచ్ థిక్, ఒక 1 ఇంచ్ థిక్లో ఒక క్లాత్ తీసుకొని కుట్టి దాన్ని మనం కవర్ అలా చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ప్రతి ఒక్క హెయిర్ బో అనేది కూడా మనం తయారు చేసుకుంటాం. ఇది 3 లేయర్, ఇది 2 లేయర్. ఒకటి లాంగ్ వస్తుంది హ్యాంగ్ అయ్యేది క్లాత్, ఒకటి ఇలా లాంగ్ వస్తుంది, ఒకటి షార్ట్ వస్తుంది అనమాట. ఇలాగా చాలా ఈజీగా మంచిగా మనం ఇంట్లోనే రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. కావాలంటే మిడిల్లో మీరు ఇలాగ ప్యాచెస్ కానీ, స్టోన్స్ కానీ, ఇలాగ పూసలు కానీ డెకరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.